BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. కీర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. అక్షయ తృతీయ వస్తుంది కదా, ఈ రోజు విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అంటే జనరల్గా కోట్లాది మందికి అక్షయ తృతీయ అనగానే షాప్కి వెళ్ళి బంగారం కొట్టుకెళ్ళి బంగారం అంతైనా తెచ్చుకోవాలి అని. బట్ దాని యొక్క విశిష్టత, ఆ రోజు ప్రాముఖ్యత మనం ఇదివరకు డిస్కస్ చేసినప్పుడు భలేగా చెప్పారండి. అంత ఎలాబొరేటెడ్గా, అంత డెప్త్గా ఎవ్వరు చెప్పలేదు నాకు ఇప్పటివరకు. సో నాతో పాటు మా సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మీ ద్వారా తెలుసుకోవాలి ఈరోజు. సో అందరికీ అక్షయ తృతీయ శుభదినం యొక్క శుభాకాంక్షలు. అందరూ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బంగారం వీలైనంత ఎక్కువగా కొనుక్కోవాలని, ఆ బంగారం కూడా వాళ్ళు ఉన్నంత వరకు ఆ బంగారం వాళ్ళతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. అక్షయ తృతీయ గురించి చాలా 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 విశిష్టమైన దేశం అండి. మనకి జ్యోతిష శాస్త్రంలో మనం ఏదైతే ఫాలో అవుతాం, ఈ జ్యోతిష శాస్త్రంలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన సిస్టమ్ అండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ క్యాలెండర్లో రకరకాల క్యాలెండర్లు చేస్తాం, డేట్లు మెజర్మెంట్ చేస్తాం. బట్ మనకు మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానం, ఈ జ్యోతిష శాస్త్రంలో క్యాలెండర్ పంచాంగం అంటారు అనమాట. ఈ టోటల్ ఇయర్ లో 4 ముఖ్యమైన విశిష్టత గల రోజులు ఉంటాయి మన టోటల్ ఇయర్ లో. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రకంగా అండి? ఒకటి విజయదశమి. అంటే 9 రోజులు మనం అమ్మవారిని పూజ చేసిన తర్వాత 10వ రోజు మనకి విజయదశమి వస్తుంది. అంటే ఆ రోజున మనం ఏ పని చేసినా విజయం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది దీపావళి పండగ అమావాస్య. అప్పుడు అది అమావాస్య. జనరల్ గా అమావాస్య రోజు మనం పితృదేవతలకు చేస్తాం, కానీ ఆ రోజున అమావాస్య లక్ష్మీదేవికి డెడికేట్ చేయబడిందండి. ఆ రోజు మనం అందుకని దీపావళి టైంలో కొత్త కార్లు, కొత్త బిల్డింగ్లు ఇవన్నీ కొనేస్తూ ఉంటారనమాట. వీటితో పాటు మనకి ఇంకొక డే కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఉగాది పండగ. ఉగాది పండగ కూడా చాలా చాలా విశిష్టమైనది. 4 బట్ ఇటందుకని చాలా చాలా ఉత్తమమైనది ఏంటంటేనండి అక్షయ తృతీయ. ఇది మనకి పంచాంగంలో ఉంటుందండి. ఈ రోజులకి మనకు తిథి, వార, నక్షత్రాలకు అసలు ఏమి సంబంధం లేకుండా ఈ 4 రోజుల్లో మనం ఎలాంటి పనైనా చేస్తే అది 10 అంతలు వృద్ధి చెందుతుంది. ఆ రకంగా ఇంపార్టెంట్. బట్ ఈ స్పెసిఫిక్ మనం విజయదశమి గురించి తెలుసుకుంటాము, తర్వాత చైత్రం మన ఉగాది గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, తర్వాత మనకి ఇంకొకటి ఏం చెప్పుకున్నాం అంటే దీపావళి పండుగ. అయితే వీటికి పండగలు ఉన్నాయి. దీపావళి పండుగ, విజయదశమి, తర్వాత ఉగాది పండుగ. అయితే అక్షయ తృతీయకి వచ్చేటప్పటికి మనం పండగలాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం కాదు ఇంతకుముందు. అయితే ఈ షాపులు, ఈ బ్రాండెడ్ షాపులు, గోల్డ్ షాపులు వాళ్ళ పుణ్యం అని వాళ్ళ గోల్డ్ ను ప్రమోట్ చేసుకోవటానికి భాగంగా ఇది కూడా వచ్చేసి ఇది పెద్ద పాపులర్ హైలైట్ అయిపోయింది. అది ఈ క్రెడిట్ వాళ్ళకే దక్కుతుందండి. ఎందుకంటే వాళ్ళు చేయటం బట్టి మనకి ఎంతవరకు తెలిసింది. లేకుంటే పెద్ద న్యూస్ పేపర్లో అక్షయ తృతీయ స్పెషల్ డిస్కౌంట్ అది అని వేస్తే అంత ఇమేజ్ వాళ్ళు క్రియేట్ చేశారండి. అయితే అది అదేదంటే స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు వాళ్ళ స్వకార్యం గురించి చేసుకున్న స్వామి కార్యం చేయడం తోటి వాళ్ళందరికీ బాగా పాపులర్ అయిపోయింది. ఇది ఎందుకు ఎంత విశిష్టత అని మీరు నన్ను అడిగారు అనుకోండి. ఇది మనకేం చేస్తారంటే వైశాఖ మాసం, చైత్రం తర్వాత వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం అని చెప్పి మన భగవద్గీతలో చెప్తారు. ఇందులో తృతీయ లక్ష్మీదేవికి ఇంకా బాగా ఇష్టం. అందుకని చెప్పేసి ఆ శివుడికి మనకి విష్ణుమూర్తికి బాగా ప్రీతికరమైన ఈ మాసంలో లక్ష్మీదేవికి ఇంకా బాగా ఇష్టమైన తృతీయ రోజున కనుక మన అక్షయ తృతీయ అని పేరు పెడతారు. ఎందుకంటే ఇద్దరికి సంబంధించింది. ఇందులో అక్షయము అంటే డిస్ట్రాయ్ లేనిది, తరిగిపోనిది, కరిగిపోనిది, నాశనం లేనిది, ఎప్పుడు నిరాటకంగా కంటిన్యూస్ గా ఉండే పనులు కానీ అక్షయ తృతీయ అని అంటారు. ఈ రోజున ఎలాంటి పనులు చేసినా కానీ ఆ పనులు ఎప్పుడు వాళ్ళతో పాటు నిరంతరంగా ఉంటాయి. అందుకని చెప్పేసి మనం మంచి పనులు చేస్తాం అనమాట. ఏమేమి మంచి పనులు ఎలా చేయాలని దానికంటే ముందు కూడా ఇది ఇప్పటిదాకా మనం ఈ యొక్క డేట్ని చెప్పుకున్నాం కదండి. మన డేట్ ప్రకారం విశిష్టత చెప్పుకున్నాం. ఇది మనకి పురాణాల్లోను, వేదాల్లోను, తర్వాత ఇంకా మనకి ఏం చెప్తారు ఉపనిషత్తుల్లో వీటి గురించి చాలా చాలా మనం చెప్పుకుంటూ ఉంటామండి. అనమాట ఈ అక్షయ తృతీయ రోజున చాలా 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 ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన ఈవెంట్లు మనకి పురాణాలిట్లో చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇందులో ఒకటి ఫస్ట్ మనకి ఇది పరశురాముడు, మనకి దశావతారలాగైన రాముడు ఉంటాడు కదా, ఈయన జన్మించిన రోజు కూడా ఇదే రోజు వస్తుంది. రెండోది మనకి గంగాదేవి, మనకి భగీరథుడు భూమి మీదకి తీసుకుని వస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు తీసుకొస్తాడంటే వాళ్ళ పితృదేవతలందరూ చనిపోయి స్వర్గానికి వెళ్లకుండా మధ్యలో ఉంటారనమాట. మరి వీళ్ళందరికి విముక్తి ఎలా అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, గంగా నది గనక స్నానం చేయగలిగితే వాళ్ళ పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి భగీరథుడు గంగాని తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆ గంగ భూమిని టచ్ అయిన రోజు అక్షయ తృతీయ. అందుకని గంగ పారుతూనే ఉంటుంది, ఎప్పుడు కాగదు కదా. కరెక్ట్.
అందుకని అక్షయ తృతీయ. అంతేకాదండి మనకి కృతాయుగం కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఫ్రెష్ గా మనకేమంటారు, కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అయిపోతుంది కదా. మళ్ళా ఫస్ట్ కృతాయుగం స్టార్ట్ అవ్వాలి కదా. ఆ స్టార్టింగ్ పాయింట్ అగైన్ మనకి అక్షయ తృతీయ అని చెప్తారు. ఇంతేకాకుండా మనకి కృష్ణుడు కుచేలుడు స్టోరీ మనకి అందరికి బాగా తెలుసు. ఓకే, అందులో కుచేలుడు కూడాను ఆ శ్రీకృష్ణుడికి అటుకులు తినిపించిన ఇచ్చిన రోజు అనమాట ఇది. అందుకని చెప్పి చూడండి, కొంచెం అటుకులు దానం చేస్తే అతనికి ఐశ్వర్యం, భోగం అన్ని వచ్చేసినాయి అనమాట. ఆ రోజు కూడా అక్షయ తృతీయనే. సో ఇన్ని చాలా ఉన్నాయండి. ఇంకా మనకేం చెప్తారంటే, మనకి మహాభారతం అందరం చదువుకుంటాము. మహాభారతంలోనే మనకి విష్ణు సహస్రనామాలని, ఆ మహాభారతంలోనే మనకి భగవద్గీత కూడా వచ్చింది ఆ మహాభారతంలో. ఇది వ్యాస మహర్షి స్టార్ట్ చేయటం, అంటే రాయటం స్టార్ట్ చేసింది అక్షయ తృతీయ రోజు. అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వ్యాస భగవానుడు చెప్తూ ఉంటే రాయటానికి ఒకళ్ళు కావాల్సి వచ్చారు. ఎవరు రాస్తారంటే వినాయకుడు రాస్తారు. సరస్వతి నది పక్కన నది ఒడ్డున కూర్చొని ఉంటే డిస్టర్బెన్స్ వస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఆఫ్ చేసేస్తాడు అనమాట. అందుకని అంత పవర్ అనమాట. అందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున కనుక స్టార్ట్ చేస్తే ఎన్ని ఆటంకాలు ఉన్నా ఏది ఉన్నా కానీ, ఇప్పుడు చూడండి మనకి ఈ మహాభారతం ఎప్పటికీ పోదండి. ప్రతి ఒక్కరు చదువుతుంటారు. అందుకని అంత పవిత్రమైన రోజు అంటే మనకి గోల్డ్ అనేది ఒక చిన్నదిగా మనకి అనిపిస్తూ ఉండి అది మనకి పాప్ అయిపోయింది. కానీ దీని వెనక చాలా చాలా సిగ్నిఫికేషన్స్ ఎంతో ఇంపార్టెంట్. అందులోనే జ్యోతిష శాస్త్రం చాలా చాలా హైలైట్ అయిన రోజు. మీకు ఇందాక చెప్పుకునే విధంగా ఇది ఒక హైలైట్ చేసిన అనమాట. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, మనకి మహాభారతంలో మనకి జోదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు వనవాసంలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి అంతమంది మునులు, మహర్షులు వచ్చిపోతూ ఉంటారు అనమాట. ఈ టైంలో వచ్చిన వాళ్ళకి మనకి అతిథి మర్యాదలు చేయడానికి భోజనాలు కావాలి కాబట్టి వాటికి సంబంధించి ఎలా వస్తాయి అనే మహర్షులను అడిగినప్పుడు, వీళ్ళకి కష్టమైనప్పుడు వీళ్ళు మహర్షులు చెప్పారు, సూర్యుని యొక్క ఉపాసన చేయండి 40 రోజులు అని చెప్పి సూర్య భగవానుడి యొక్క విశిష్టత వివరించి ఆయనకు కావాల్సిన ఏ విధంగా చేస్తే అక్షయ పాత్ర వస్తుంది అని చెప్పేసి ఒక ఉపాసన చేస్తారన్నమాట. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షం అయ్యి ధర్మరాజుకి అక్షయ పాత్రను ఇస్తారనమాట. ఇచ్చేసిన తర్వాత అందుకని చెప్పేసి ఒక్కసారి ఆ పాత్ర ఇవ్వటం వల్ల వీళ్ళకి అనంతంగా ఎప్పటికీ ఇస్తూనే ఉంటారనమాట. ఈ విధంగా మనకి అక్షయ పాత్ర పాండలకు రావటం కానివ్వండి. ఇంకొక ముఖ్యమైనది, చాలా మందికి ఇంపార్టెంట్ అయిన విషయం, ఈ రోజుల్లో ధనం ధనం ధనం, సంపద 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 అంటూ ఉంటారనమాట. ఇది లేకపోతే నిజంగా లైఫ్ అనేది ఉండదు అనమాట. అంతే కదండి, లెగిసిన కాడి నుంచి స్కూల్ ఫీజులు కట్టాలి, అద్దెలు కట్టాలి, రెంట్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి. అది లేకపోతే లైఫ్ ఎక్కడ ఉంటుంది? అయితే ఈ ధనం చాలా మందికి వస్తూ పోతూ ఉంటుంది. కానీ కొంతమంది దగ్గర ధనం నిలబడాలంటే, వాళ్ళ అకౌంట్ లో స్థిరంగా డబ్బులు ఉండాలంటే దానికి కావాల్సిన శక్తి కుబేరుడు అనమాట. ఈ కుబేరుడికి ఆ యొక్క పదవిని, అంటే ఈ ధనాన్ని రక్షణగా నువ్వు ఉండు, లక్ష్మీదేవి సంపదలకి రక్షణగా నువ్వు కాపాడు అని చెప్పేసి శివుడు అతనిని, ఆ కుబేరుని ఈ రోజునే అతను వరం ఇస్తాడనమాట. అక్షయ తృతీయ రోజునే అతనికి నియమించడం జరుగుతుంది అనమాట. అందుకని ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంటానే ఉంటాడు. అలా కాకుండా మనకి ఆది శంకరాచార్యులు కనకదార స్తోత్రం అది ఎప్పుడు నిరంతరం ఎవరో చదువుతూనే ఉంటారు, ఆగదు కదండి అసలు. అందుకని కనకదారం ఆయన ఆదిశంకరాలు చదివింది కూడాను, మనకి కనక వర్షం కురిసింది కూడాను అక్షయ తృతీయ రోజు అని చెప్తారండి. సో ఇలా కాకుండా చాలా ఉన్నాయండి, చాలా 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 ఉన్నాయండి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉంటాయండి. బట్ ఈ రోజున ఇంకొక 2 ముఖ్యమైనవి. ఒకటి మనకి ఏమని చెప్తారంటే, మనకి సింహాద్రిలో అప్పన్న, ఆయనకి ఎప్పుడు చందనంలో ఉంటారండి. ఈ ఒక్కరోజు మాత్రం చందనం లేకుండా దర్శనం చేస్తారు. అక్షయ తృతీయ రోజు అండి నిజరూప దర్శనం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పూరిలో మనకి రథయాత్ర స్టార్ట్ అవుతూ ఉంటుంది కదండి. ఈ రథయాత్రకి రథం నిర్మించేది కూడా ఈ రోజు స్టార్ట్ చేసేది. సో ఇన్ని విధాలుగా జరుపుకున్న ఈ యొక్క గొప్ప విశిష్టత కలిగిన, అంటే మనకి పురాణాల్లో, వేదాలు రకరకాలుగా అన్ని చోట్ల మనకి ఈ పండగల గురించి రకరకాల ఈవెంట్స్ లోను ఈ డే గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? ఒకరు మనం రామాలు, వ్రతాలు, యజ్ఞాలు ఇదంతా ఒక సెక్షన్ తీసేస్తే, సింపుల్ గా అంటే మనకి కాలేజ్ గ్రాడ్యుయేట్స్, లేదు అంటే అప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళు, మన ఈ జనరేషన్ లో మనకు ఐటీ సాఫ్ట్వేర్ ఇవంతా చేసేవాళ్ళు, ఫారిన్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి అంత టైం ఉండదు. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఇట్స్ థియరీ, గూగుల్ చేసుకొని లేదంటే ఈ వీడియో చూసి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ రోజు తలస్నానం చేసి ఎప్పుడు ఆ రోజు ఎప్పుడు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుందండి. మనకి ఎప్పుడు అక్షయ తృతీయ ఉన్నా ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం అని ఉంటుంది. ఆ పేర్లో ఉంటుందండి, సర్వము, అర్థము, సిద్ధి. అన్ని సంపదలు, అర్థం అంటే సంపదలు, అన్ని సంపదలు సిద్ధించడానికి ఉపయోగపడిన బెస్ట్ ముహూర్తం ఇది. సో ఒకళ్ళ మందికి జాబ్ కావాలి, కొంతమంది గ్రాడ్యుయేషన్ కావాలి, కొంతమందికి పెళ్లి కాదు,
కొంతమంది ఎన్నో రకరకాల బాధలు పడుతూ ఉంటారు, కోర్టు వ్యవహారాలు, అలా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కానీ ఒక సంకల్పం తీసుకోవాలి. ఒకటే, అన్నీ కాదు, అన్నీ కాదు, మల్టీ కాదు. మనకి గుళ్ళో అదే చెప్తా ఉంటారు, వాళ్ళ దగ్గర సంకల్పం లిస్ట్ ఉంటుంది, ఐశ్వర్యం, అభివృద్ధి, అధ్యర్థము, పుత్రకామ, అది మొత్తం అన్ని కాదు, ఒక్కటి తీసుకోండి. ఒక్కటి చాలా సింపుల్ గా ఉన్నది తీసుకొని ఫస్ట్ తలస్నానం చేసింది, ఇష్టమైన దేవత అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజించేవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు పూజించే వాళ్ళ దేవుళ్ళని, లేదంటే వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి తీసుకొని, ఇష్టమైన మంత్రాన్ని తీసుకొని ఆ దేవుడికి దండం పెట్టుకొని వెరీ సింపుల్ గా బో డౌన్ విత్ హంబుల్, ఓకే, విత్ గ్రేస్ఫుల్ గా ఆ దేవతని ఈ రోజు నుంచి నేను ఈ పని చేయబోతున్నాను, ఒక రిజల్యూషన్ లాగా అంటాం కదా, తీసుకుంటున్నాను, ఈ కార్యం నాకు సిద్ధించేలాగా ఆశీర్వదించండి, గైడెన్స్ కావాలి. ఈ కార్యం దానికి మనకి ఫస్ట్ గైడెన్స్ కావాలి కదా. చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారు, గైడెన్స్ లాగా ఫెయిల్ అవుతా ఉంటారు కదా. నాకు గైడెన్స్ కావాలి, ఈ పని చేయబోతున్నా, దానికి కావాల్సిన సంపదలు నాకు ఇవ్వాలి, ఆ విధంగా మొక్కోవాలి. అంతేగా నాకు డబ్బులు కావాలి, ఇవి కావాలని కాదండి, ఇది చేయబోతున్నా దానికి డబ్బులు కావాలి, నేను గ్రాడ్యుయేట్ కావాలి, నాకు మంచి ఇంటలెక్ట్ ఇవ్వండి, ఓకే, నాకు మ్యారేజ్ కావట్లేదు, ఆ మ్యారేజ్ మార్గం నాకు చూపించండి, ఒక వరుణు చూపించండి, ఇలా అనుకోవాలి. ఎందుకైనా పెళ్లి కావాలి డైరెక్ట్ గా అనుకోండి, పెళ్లి ఎప్పుడు అవుతుంది, అట్లా ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఇలా సంకల్పం తీసుకొని చక్కగా ఆ రోజున కనుక దండం పెట్టి సింపుల్ గా అండి, పెద్ద హంగామా లేకుండా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కంప్లీట్ అవుతుంది, నిర్విఘ్నంగా అనమాట. సో అందుకని చెప్పేసి ఎక్కడ మనకి సర్వాధిక ఉద్యోగం చాలా చోట్ల వస్తుంది. అందుకని పర్టికులర్ గా లాంగ్ రన్ లో ఉండే పనులు, అక్కడ మ్యారేజ్ రిలేటెడ్, మంచి జాబ్, లేదంటే బిజినెస్ చేస్తున్నాం, ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం, అందులో కంటిన్యూస్గా లాభాలు రావాలి, లేదంటే ఒక ఇంటికి సంబంధించిన బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాం, కంటిన్యూస్గా మన దగ్గర ఉండాలి, మంచి పనులు మన దగ్గర ఉండాలి, దాన ధర్మాలు చేయాలి, ఏదైనా కన్స్ట్రక్షన్ 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలి, ఇలాంటి కనుక స్టార్ట్ చేస్తే అవి నిరంతరంగా ఎక్కడ ఆగకుండా వీళ్ళకి కంప్లీట్ అయ్యి దానికి సంబంధించిన కీర్తి ప్రదేశాలు, ధనము, అన్ని సంపద వచ్చేస్తాయండి. రైట్. సో యా, అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలి, దాన ధర్మాలు చేయాలి, మహా అంటే అంతవరకే తెలుసు. కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు మన సనాతనంలో ఈ రోజే మొదలయ్యాయి కదండి, అది మీ మాటల ద్వారా తెలుసుకున్నాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.